కల్తీ మద్యం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైకాపా దుష్ప్రచారంపై పాణ్యం ఎమ్మెల్యే చెన్నారెడ్డి ఆగ్రహం. రాష్ట్రంలో కల్తీ మద్యం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైకాపా నాయకులు చేస్తున్న దుష్ప్రచారంపై పాణ్యం ఎమ్మెల్యే చెన్నారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కూటమి నాయకులతో కలిసి మాధవీనగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆమె అక్రమ మద్యపాన నివారణకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలను వివరించారు. వైకాపా ప్రభుత్వం తమ అవినీతి అక్రమాలను ఎదుటివారిపైకి నెట్టడంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పీహెచ్డీ చేశారని విమర్శించారు. గత 5 ఏళ్లలో లిక్కర్ మాఫియా పేరుతో 3,500 కోట్లు దోచుకున్న విషయాన్ని ప్రజల దృష్టిని మళ్లించడానికి వైకాపా కుట్రలు చేస్తుందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టతను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే తాడేపల్లి ప్యాలెస్లో కుట్రపూరితంగా కల్తీ మద్యం ఫార్ములాను తయారు చేశారని గౌరు చెన్నారెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వంలో మద్యం తయారీ కంపెనీలన్నింటినీ జగన్ తన గుప్పెట్లో పెట్టుకుని కేవలం జే బ్రాండ్లు మాత్రమే తయారు చేయించారని, దీని కారణంగా రాష్ట్రంలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా 30 లక్షల మంది అనారోగ్య పాలయ్యారని పేర్కొన్నారు. గత 5 ఏళ్లుగా సరఫరా చేసిన జే బ్రాండ్లో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు చెన్నై, బెంగళూరు, అమెరికాలోని ల్యాబ్లు స్పష్టం చేశాయని ఆమె గుర్తు చేశారు. కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దాసరిపల్లి జయచంద్రారెడ్డి, కట్టా సురేంద్ర నాయుడులను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేసి తగిన విచారణ చేపట్టాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ఇప్పటికే జయచంద్రారెడ్డిపై పోలీస్ కేసు నమోదు చేయడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. కల్తీ మద్యం వాస్తవాలను బయటకు తీసేందుకు 4 IPSలతో కూడిన సిట్ ఏర్పాటు చేశామని, కల్తీ మద్యం గుర్తించడానికి ఏపీ ఎక్సైజ్ సురక్ష అనే యాప్ను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైకాపా నాయకులకు ప్రశ్నించే హక్కు లేదని గౌరు చెన్నారెడ్డి స్పష్టం చేశారు. యాజమాన్య కోటా కింద సీట్లు అమ్ముకునేలా 108 జీవో ఇచ్చిందని వైకాపా కాదా అని ఆమె ప్రశ్నించారు. గత వైకాపా ప్రభుత్వం 108 జీవోలో 15% సెంట్రల్ పూల్ సీట్లు పోగా మిగిలిన 85% సీట్లలో సగం కన్వీనర్ కోటా పోను, మిగిలిన సగం సీట్లను యాజమాన్య కోటా NRI కోటా విభజించిందని నిజం కాదా అని ప్రశ్నించారు. ఏడాదికి యాజమాన్య కోటా కింద 12 లక్షలు, NRI కోటా కింద 20 లక్షలు అమ్ముకోవడానికి జీవో ఇచ్చిందని నిజమా కాదా అని నిలదీశారు. ఇప్పుడు మా ప్రభుత్వంలో, మా అలయన్స్ ప్రభుత్వంలో కల్తీ లేని మద్యం అందిస్తున్నందుకు ఒక వ్యక్తి కూడా ఒకరికి పోవడం లేదు. అంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నాం. ఇన్ని పెట్టుకొని మేము మీరు ఇన్ని తప్పులు చేసి ఇంత ప్రజల ఆరోగ్యాలు జరగబట్టి కర్నూలు జనరల్ హాస్పిటల్లో తీస్తే కూడా, ప్రైవేట్ హాస్పిటల్లో తీస్తే కూడా లివర్ డ్యామేజ్ అయిన పేషెంట్లు ఎంతమంది ఉండరు గత పీరియడ్లో అనేది మీ అందరికీ తెలుస్తుంది. అందరూ కమిటీ ఏంటి, నిధి నిర్ధారణ కమిటీ కర్నూలు టౌన్లోనే హాస్పిటల్లోకి పోదాము, స్టేషన్లోకి పోదాము, అప్పుడు ఎంతమంది యాక్సిడెంట్లో చనిపోయినారు, ఎంతమంది లివర్ డ్యామేజ్ అయింది అన్నీ మీకు తెలుస్తాయి. కనుక మీరు కల్తీ మద్యం మాట్లాడడానికి మీకు అర్హత లేదు, దయచేసి మాట్లాడొద్దండి. మాకు ఈరోజు ఏదో చిన్న మిస్టేక్ జరిగింది ఎక్కడో అని కూడా మా ముఖ్యమంత్రి వారిలో ఒక సురక్ష యాప్ అని తెచ్చి ప్రతి ఒక్కరు కూడా స్కాన్ చేసుకోనికి అవకాశం కల్పించినారు. మీ జీవితంలో మీరు లాస్ట్ ఫోన్పే కూడా లేకుండా చేసినారు. మీరు మొత్తం డబ్బులు కూడా ఫోన్పే కూడా ఎక్కడ పెట్టాలా? మీరు ఉదయం అమ్మిన మందు సాయంత్రం లేదు, సాయంత్రం అమ్మినది రాత్రికి లేదు మీ పీరియడ్లో 5 సంవత్సరాల్లో. కాబట్టి మీకు ఎటువంటి అర్హత లేదు. కల్తీ మద్యం కానీ మద్యం మీద మీరు మాట్లాడనిక 0 మీకు లేదు. మీరు దయచేసి ఇప్పటికైనా మానుకొని మీ ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి, నిజంగా మేము ఏమన్నా తప్పు ఉంటే అడగండి. ప్రజలకు అవసరాలు ఉన్నాయి, మా పాణ్యం నియోజకవర్గంలో ఏమన్నా ఉంటే కూడా మా చెత్తమ్మ గారికి తెలియజేయండి. అంతేగాని ప్రజలపై సంతకాలు చేపిస్తున్నాం. మీరు కూర్చొని సంతకాలు చేసి మీ నాయకులు వస్తారు, మీరు సంతకాలు చేసుకుంటే అది సంతకాల ప్రజాభిప్రాయం కాదు. అంటే మెడికల్ కాలేజీలపై కూడా చెత్తమ్మ గారు తెలియజేస్తారు. మెడికల్ కాలేజీలో కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం అన్యాయం చేస్తలేదు. వాస్తవాలు మేము తెలియజేయడానికి ఈరోజు చెత్తమ్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇవాళే జీవోలు ఇచ్చారు. అదో మీకు జీవో కూడా చూపిస్తా ఉన్నా. ఈ జీవో ఎప్పుడు వచ్చిందంటే 19వ తేదీ 7వ నెల 2023. మరి ఎవరు అధికారంలో ఉన్నారో మీకు తెలుసు. ఆ జీవో నంబర్ కూడా 108. ఈ జీవో నంబర్ ఇచ్చి ఏవైతే మెడికల్ సీట్లు ఉన్నాయో ఇవి ఫస్ట్ జనరల్ కేటగిరీకి 50%, అలాగే బి కేటగిరీ కింద
35%, ఎన్ఆర్ఐ కోటా కింద 15% చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు పేద విద్యార్థులకు అందరికీ మరి బీ కేటగిరీ కింద వీళ్ళ నాయకుడు ఫీజులు కడతారా, లేకపోతే ఇప్పుడు కోటి సంతకాలు చేసే నాయకులు ఫీజులు కడతారో ఇది తెలియజేయాల్సిందిగా నేను ఈ ప్రెస్ సందర్భంగా క్వశ్చన్ వేస్తా ఉన్నా. కాబట్టి దీనికి సమాధానం చెప్పండి. ఎంతో మంది పేద విద్యార్థులకు విద్య అందుబాటులోకి తీసుకొని రావాలి, అలాగే వైద్యం అందుబాటులోకి తీసుకొని రావాలి అని ముఖ్య ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొని వస్తే వీళ్ళకు కొన్ని ఇంకిత జ్ఞానం కూడా లేకుండా దీనిని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారని తెలియజేస్తా ఉన్నారు. గతంలో మీకు ఒకటి చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని వస్తా ఉన్నా. జీవీకే వాళ్ళకు కూడా గతంలో మనకి ఏదైతే విద్యుత్ ప్రాజెక్ట్ ఉందో దాన్ని కూడా ప్రైవేటీకరణ చేసి 30 సంవత్సరాల తర్వాత తిరిగి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని వెనక్కి గవర్నమెంట్కి అప్పచెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని కూడా అదే తరహాలోని డెవలప్ చేయాలి, రాష్ట్రం ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటే వీళ్ళు ఏదో ఇళ్ళ కాడ కూర్చొని కోటి సంతకాలు చేస్తూ ఏదో అంటే వాళ్ళకి ఏమి ఫ్యూచర్లో ఏం లేదు ఇప్పుడు వాళ్ళకు, అందుకు ఏదో మేము ఇంత చేస్తా ఉన్నాం అంత చేస్తా ఉన్నాం అంటారు. కాబట్టి ముందు వైసీపీ నాయకులు దీనికి సమాధానం చెప్పి ముందుకెళ్ళాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.